Hi to all, this is Sinu Venkatesh. Welcome to my channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లో ఉండి శారీ ర్యాపింగ్ ప్రీ ప్లేటింగ్ చేసుకోవడం. శారీ ఎట్లా ప్రీ ప్లేటింగ్ చేసుకుంటారో నేను ఈజీగా చూపిస్తాను. ఏంటి అంటే మీరు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి శారీ ప్లేటింగ్ ప్రీ ప్లేటింగ్ చేసుకోవచ్చు. 350 or 400 ఛార్జ్ చేసుకోవచ్చు మీరు ఒక్క శారీ చేస్తే. చిన్న బిజినెస్ అనుకోండి. దీనికి ఏం అవసరం లేదు, మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది. ఇంట్లో ఐరన్ బాక్స్, సేఫ్టీ పిన్స్ అండ్ 2 బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటే చాలు స్టిఫ్గా శారీ స్టిఫ్గా ఉండడానికి. అండ్ లెట్స్ గో. మనం శారీ ఎట్లా కట్టుకుంటామో ఫస్ట్ ఎక్కడ నుండి అక్కడికి పిన్స్ పెట్టుకోవాలన్నమాట. సేఫ్టీ పిన్స్ పక్కకే పెట్టుకోవాలి. నార్మల్గా శారీ ఇక్కడికి వెళ్ళి కట్టుకుంటాం కదా, ఇది వదిలేసి ఇక్కడ కుర్చీలు స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి మీకు గుర్తుండడానికి. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అండ్ ఇక్కడ నుండి మీరు ఎన్ని కుర్చీలు తీస్తారో అది తీసి మళ్ళీ మనం శారీ ఎట్లా కట్టుకుంటామో ఎక్కడి వరకు వేసుకుంటామో అది చూసుకోవాలి. నేను నార్మల్గా ఫోల్డ్ చేసి చూపిస్తున్నా. చూసి అది ఎంత రఫ్ ఉంది శారీ. నేను ఇంత పెట్టుకుంటా. సో ఇక్కడికి ఒక పిన్ పెట్టేసుకుంటున్నా. ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్కి 2 సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. స్టాప్ చేయండి. ఇప్పుడు మనం కొంగు వేసుకుంటాం కదా, మనం ఇక్కడ ఎన్ని పెట్టుకుంటామో అన్నీ ఇట్లా నార్మల్గా చేయితోని ఫోల్డ్ చేసుకోవాలి. నేను చిన్నది పెట్టుకుంటా కాబట్టి నేను చిన్నది తీస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ ఈక్వల్ వస్తే సరిపోతుంది, తర్వాత అంతా వచ్చేస్తుంది. నేను ఇంత పెట్టుకుంటా కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, జూమ్ చేయరా, ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అన్నీ ఈక్వల్ చేసుకోవాలి. ఇట్లా ఈక్వల్ చేసుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. మెయిన్ ఇదే, ఇక్కడ ఈక్వల్ చేసుకొని కింది నుండి సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని నేను ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. అంటే ఇది ఏంటి అంటే మనం ఇక్కడ కొంగు వేసుకుంటాం కదా, ఎన్ని మీరు మీ పెట్టుకునే దాన్ని బట్టి పెట్టుకుంటే చాలు. నేను చిన్నగా పెట్టుకుంటా, సో నేను ఇంతే పెట్టుకున్నా. ఇట్లా మెయిన్ ఇక్కడ ఈ పార్ట్ కొంచెం సెట్ చేసుకొని ఎడ్జెస్ అన్ని దగ్గర ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే పెట్టుకోవాలి. కాండనే తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ చూపి, దగ్గర నుండి చూపి, ఇట్లా తీయాలా, ఇట్లా చూపెట్టాలి. నాకు అర్థం అట్లా దగ్గర నుండి చూపి, నా ఫేస్ రాకున్నా సరే. ఇప్పుడు ఇట్లా టేబుల్ పైన చేసుకుంటాం కదా మనం ఐరన్. చేయలేనా? రెడీ 1 2 ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ టేబుల్ మనం మొత్తం ఐరన్ చేసే టేబుల్ కొంచెం మనకి స్టార్టింగ్ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ఇట్లా మనం టేబుల్లా ఉంటే సరిపోతుంది. డ్రాపింగ్ టేబుల్స్ కూడా దొరుకుతాయి, కాకపోతే అది కొంచెం మీకు ఇప్పుడే స్టార్టింగ్ కదా. ఈ పాయింట్ అనేది ఈ పిన్తోని ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ ఎండింగ్ దగ్గర ఇట్లా పెట్టుకోవడానికి సేఫ్టీ పిన్ ఈ క్లిప్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ స్టిఫ్గా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఎడ్జ్ తీసుకోవాలి, ఇక్కడ కార్నర్ తీసుకోవాలి. ఇక్కడ క్లిప్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మనం ఎన్ని పెట్టుకున్నామో అన్నీ ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ
ఇక్కడనే మీరు ఎక్కువ చేసేదంటే మీరు ఇట్లా ఇట్లా మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ కొంచెం నాకు కొద్దిగా క్లాత్ అంటే నేను పెట్టుకునే దానికి కొంచెం చిన్నగా వచ్చేసరికి నేను ఇట్లా పెట్టుకున్నా. మీరు ఈ కార్నర్స్ అనేవి ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి సెట్ చేసుకుంటూ రావాలి ఇట్లా. అండ్ ఇది మీరు ఇక్కడ సెట్ చేసుకుంటేనే మీకు శారీ డ్రాపింగ్ అనేది ఇదే కదా మనకి మెయిన్ పెట్టుకోవడం. ఇక్కడ నుండి ఇక్కడ మీరు టైట్ గుంజుతేనే అంటే మీరు అక్కడ క్లిప్ పెట్టుకున్నారు కదా ఏం శారీ ఊడే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇట్లా ఈక్వల్గా రావాలి శారీ. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఐరన్ చేయాలి. నేను ఇంకా ఐరన్ బాక్స్ ఆన్ చేయలేను. ఇక్కడ ఈక్వల్గా పెట్టుకొని అన్నీ అండ్ ఇక్కడ కూడా మీరు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడే కాదు నేను చెప్తాను. అండ్ ఇప్పుడు ఐరన్ స్టార్ట్ చేద్దాం. ఐరన్ బాక్స్ వేడైంది. అండ్ ఇప్పుడు ఎడ్జ్ మనం ఇక్కడ కార్నర్ పెట్టినాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఐరన్ కొంచెం శారీ ర్యాపింగ్కి కొంచెం వాటర్ స్ప్రే అయ్యే ఐరన్ బాక్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ కదా మీకు ఈ ఐరన్ బాక్స్ సెట్ అయిపోతుంది. ఇంకా బాగా ఉత్తి అంటే ప్రెస్ చేసి చేయాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ ప్రెస్ చేయాలి. తర్వాత పోదు మీకు. అండ్ ఈక్వల్ చూసుకోవాలి మనకి ఈక్వల్ వస్తుందా లేదా అని ఇట్లా ఈక్వల్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వరకు కొంచెం ముందు వరకు చేసుకుంటాను నేను. అండ్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఈక్వల్గా ఇక్కడ వరకు ఈ పాయింట్స్ ఇవనేవి అన్నీ ఈక్వల్గా సెట్ చేసుకొని ఇట్లా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుందా? ఇట్లా ఈక్వల్గా సెట్ చేసుకొని అండ్ ఇప్పుడు నేను ఇది ఇంత టైట్గా తీసిన కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవాలి. ఇది కూడా అన్నీ ఈక్వల్ వచ్చినాయి. నాకు ఇది పోయింది ఇక్కడ. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకొని అండ్ ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టుకున్నా. ఇప్పుడు అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నామంటే అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే చాలా సేఫ్టీ పిన్స్ పడతాయి. మీకు శారీ కట్టుకుంటప్పుడు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్కి మళ్ళీ ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి ప్రెస్ చేసి. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఐరన్ చేసుకుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ పిన్ ఈ క్లిప్ తీసేసి ఆ సేఫ్టీ పిన్ వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఈ సేఫ్టీ పిన్ పెట్టినాం కదా, ఇది కొంచెం ఇట్లా ముందు కానీ ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ దగ్గర ఇంకో క్లిప్ పెట్టేసుకోవాలి సేమ్. స్టాప్. ఇప్పుడు ఇక్కడ ఇంకో సేఫ్టీ పిన్ పెట్టినా కదా ఈ పాయింట్కి. ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనం సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఐరన్ చేసుకోవాలి. సేమ్ ఇట్లానే ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవాలి. నేను ఇది ఐరన్ చేసుకున్న తర్వాత అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు అన్నా కదా సేమ్ చూడండి అదే ప్యాటర్న్లో ఫోల్డ్ చేసుకున్నా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు. సేమ్ అదే లాగా మీరు ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు అండ్ ఈ పాయింట్ వరకు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫోల్డ్ చేసుకొని అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ప్రెస్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిఫ్నెస్ పోదు ప్రెస్ చేసుకుంటే. నార్మల్గా లైట్గా చేసుకుంటే ఊడిపోతుంది మనకి. స్టార్టింగ్ కదా కొంచెం దగ్గర మీకు ఇబ్బంది అవుతుందని నేను వద్దన్నా. కొంచెం లెంత్ చూసి పెట్టుకోండి సేఫ్టీ పిన్. అండ్ చూడండి ఇట్లా స్టిఫ్గా రావాలి. అండ్ ఇప్పుడు ఈ పిన్ ఏం చేస్తున్నా అంటే నేను ఈ పిన్ దగ్గర ఇంకో సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటున్నా. ఈ పిన్ దగ్గర ఇంకో సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఇది సారీ చూసారు కదా ఇప్పుడు ఎట్లా వచ్చిందో. అండ్ ఇక్కడ నుండి ఇది తీసేసి మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందో.
అండ్ ఇది ఏంటి ఇప్పుడు చెప్పినా అది ఇక్కడ సేఫ్టీ పిన్ ఇక్కడ పెట్టుకోవాలి అని నేను ఇక్కడ వరకు పెట్టుకుంటాను శారీ. సో ఇట్లా మీరు కట్టుకునేటప్పుడు తీసేయచ్చు. అండ్ ఇక్కడ వరకు మనకి ఇట్లా వస్తుంది శారీ. అండ్ ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఆఫ్ చేయాలి. ఇక్కడ సేఫ్టీ పిన్ ఈ ప్లేస్లో పెట్టుకోవాలి అని చెప్పినా కదా, ఆ సేఫ్టీ పిన్ దగ్గర మళ్ళీ ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, ఈక్వల్ చూసుకొని ఈ పిన్ దగ్గర క్లిప్ పెట్టేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ మనకు కవర్ అయ్యేది. ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలంటే స్టార్టింగ్ ఈ ఇక్కడ పెట్టుకునేది తీసుకోవాలి. అండ్ సేమ్ అవే ఎట్లా మనం ఇక్కడ తీసుకున్నాము, కాకపోతే ఇట్లా స్ట్రైట్ వచ్చినది. ఇది ఏంటంటే ఈ షేప్లో రావాలి, ఇక్కడ బ్రాడ్గా రావాలి. అండ్ ఇది ఇట్లా మనం ఇక్కడ ఎన్ని పెట్టుకుంటే అన్నీ వస్తాయి కదా, ఇది కవర్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కడి వరకంటే మనం ఇక్కడ కాండ పెట్టుకుంటాం కదా, అక్కడి వరకు మనం కుర్చీలు అన్నీ తీసుకుంటాము, అక్కడి వరకు మీకు చూపిస్తాను. దగ్గరకు వచ్చి ఇట్లా మీరు ఎన్ని కుర్చీలు తీస్తే అన్నీ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇన్ని స్టెప్స్ తీసిన ఇక్కడ. సో ఇది ఏంటంటే ఇక్కడ వరకు ఇది ఐరన్ చేసుకోవాలి. నేను హైలో పెట్టి ఐరన్ చేస్తున్నా. ఈ ప్లేస్ నుండి ఇట్లా కిందికి స్వైప్ చేయాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఒక్కసారి ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటే ఎట్లున్నాయి స్టెప్స్ అట్లనే వస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు చూడండి, ఇప్పుడు స్టెప్స్ వచ్చినాయి. ఇక్కడ నుండి క్లిప్ తీసేసిన, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్ని కొంచెం ఇట్లా కిందికి తీసుకొని ఇంకొంచెం కిందికి అన్నీ రావాలి తీసుకొని ఇప్పుడు ఇది ఇక్కడ మళ్ళీ క్లిప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇంకొంచెం నేను ఇక్కడ వరకు మళ్ళీ మనకు ఫోల్డింగ్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇది కొంచెం మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఐరన్ చేసుకోవాలి. అక్కడ చూసుకుని మీకు ముందు ఐరన్ చేసుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే వస్తాయి. కాకపోతే ఇక్కడ కొంచెం పెద్ద పెట్టుకోండి, బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి. ఇది ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జ్ లాగా ఈ ప్లేస్లో ఇక్కడ కొంచెం చిన్నగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్. సో ఇక్కడ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇది పెద్ద రావాలంటే ఈ కార్నర్స్ని కొంచెం ఇట్లా లాగి ఇక్కడ కట్టుకుంటే ఇక్కడ ఇంకా స్టిఫ్ వస్తుంది. ఇట్లా కిందికి స్వైప్ చేయడమే. ఇట్లా ఈక్వల్గా వస్తుంది. కిందికి ఒత్తి స్వైప్ చేస్తే మనం ఇట్లా అంటే ఫస్ట్ టైం కదా, మళ్ళీ శారీ అంతా ఫోల్డింగ్ పోతుంది అన్నమాట. అండ్ ఈ ప్లేస్ వరకు నేను ఈక్వల్గా ఐరన్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ వరకు ఈక్వల్ ఐరనింగ్ వచ్చింది.
ఇవి ఇట్లా స్టిఫ్గా రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇది పడకుండా మీరు మీకోసం అని చూపిస్తున్నాం, నార్మల్ అయితే పెట్టుకోరు. మీరు తర్వాత కట్టుకునేటప్పుడు తీసేయచ్చు. ఈ సేఫ్టీ పిన్ ఇక్కడ పెట్టుకున్నారు. ఈ సేఫ్టీ పిన్ అనేది మీకు జస్ట్ స్టిఫ్గా ఉండడానికి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే శారీ తీస్తున్నాను చూడండి. ఇది ఎక్కడ వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇప్పుడు ఇక్కడ వరకు అండ్ ఈ పార్ట్ అంతా మనం చుట్టుకుంటాం కదా, ఈ పార్ట్. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మన కుచ్చులు స్టార్ట్ అవుతాయి, చింగులు. అండ్ ఇది ఏంటి అంటే ఇక్కడ నుండి ఇష్టం ఎక్కడ నుండి తీసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. ఆపేనా, ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం కదా. అండ్ ఏంటంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇట్లా అన్నీ ఇట్లా ఈక్వల్గా పెట్టుకుంటారు. అప్పుడు ఏమైపోతుందంటే మనము లోపలికి పెట్టుకునేటప్పుడు స్టమక్ అనేది ఎక్కువ కనిపించదు. సో ఏం చేయాలంటే ఫస్ట్ది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ది ఇట్లా చిన్నగా స్టార్ట్, ఇట్లా కొంచెం చూపిస్తాను. ఇక్కడ నుండి పెట్టుకున్నాం, ఆఫ్ చేయరా. ఇప్పుడు ఈ పిన్ దగ్గర నుండి ఇదంతా శారీ తిప్పుకుంటాం కదా అక్కడ వరకు. అండ్ ఇక్కడ నుండి మన చింగులు అనేవి వస్తాయి కదా, ఈ పాయింట్ నుండి సేఫ్టీ పిన్ పెట్టిన పాయింట్ నుండి కొంచెం చిన్న నుండి పెద్దగా స్టార్ట్ చేద్దాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా రావాలి మనం పెట్టుకునేటప్పుడు. ఇవన్నీ ఈక్వల్ వస్తే స్టమక్ అనేది ఇంకా పొట్టగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే ఈక్వల్ ఇట్లా స్టెప్ ఇట్లా కొంచెం కొద్దిగా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అండ్ ఇది నేను పెట్టిన తర్వాత మళ్ళీ క్లియర్గా చూస్తాను, ఆఫ్ చేయడం చూసి కదా. ఇట్లా రావాలి స్టెప్స్. అండ్ ఇక్కడ కూడా మనం దగ్గర ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇట్లా రావాలి స్టెప్స్. అండ్ ఈక్వల్గా ఇప్పుడు ఈ పిన్ మనకు అవసరం లేదు, తీసి ఇది ఈక్వల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను సేఫ్టీ పిన్ పెట్టుకున్నా బ్యాక్ సైడ్. ఇట్లా రావాలి మనం లోపలికి పెట్టుకునేది ఈ స్టెప్స్ వైజ్ రావాలి. అప్పుడైతేనే మొత్తం మన బాడీ షేప్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇప్పుడు శారీ మనం ఇక్కడ నుండి ఇది అక్కడ నుండి తీసి ఇక్కడ వేసుకున్నా. ఇది ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, ఇది తీసి ఇటు సైడ్ వేసుకున్నాం మనం. అండ్ ఇది ఏంటంటే కొంచెం స్పేస్ కావాలి, అందుకే వెనక్కి పెట్టుకుంటున్నాం. ఇవి అనేది ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈ పాయింట్ మనం చింగులు పెట్టుకునేది ఇట్లా ఈ ప్లేస్లో మనం ఎట్లా పెట్టుకుంటామో కింద అట్లా ఈక్వల్గా సెట్ కూర్చున్న దగ్గర ఇట్లా తీసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇది ఇట్లా క్లిప్ పెట్టుకొని నేను ఆల్రెడీ సెట్ చేసిన. ఇక్కడ స్టిఫ్గా పెట్టుకొని తర్వాత ఇక్కడ లాగి అంటే గుంజి ఏం చేయాలంటే ఇక్కడ మనం కింద వచ్చే దగ్గర ఇది ఈక్వల్ ఇట్లా ఇది కూడా సేమ్ ముందు ఎట్లా పైన ఎట్లా చేసినామో స్టెప్ బై స్టెప్ అట్లనే వచ్చిన తర్వాత ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసుకొని అండ్ ఇప్పుడు ఈ పార్ట్ ఐరన్ చేసుకోవాలి, చూపిస్తాను. సేమ్ ఈ పార్ట్ ఇట్లా కొంచెం మరీ దూరంగా పెట్టుకోకండి, కొంచెం దగ్గరగా.
చూపిరా. ఇప్పుడు ఇది ఈ పార్ట్ చూసి కదా, అండ్ ఇది ఇక్కడ ఐరన్ చేసుకున్నాం కదా, అండ్ ఇది కింద మనం పెట్టుకున్న కుర్చీలో ఇస్తాము. అండ్ ఇది పిన్ తీసేసుకోవాలి. పిన్ తీసేస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇది అది ఇవి కుచ్చులు, ఇది కొంగు పార్ట్, ఇది కుచ్చులు మనం కింద. ఇది ఫ్రంట్ పార్ట్ మనం ముందు ఐరన్ చేసుకుంది. ఇవి సెట్ పిన్స్ కరెక్ట్గా తీసేయాలి. అండ్ ఇది మన కుచ్చులు, కింద పిన్ తీసేయాలి. నేను పిన్ తీయలేదు, ఇంకా మీకు ఫోల్డింగ్ చేసినప్పుడు తీసి చూపిస్తాను. ఇది మనం కుచ్చులు లోపలికి పెట్టుకునేది ఈ షేప్లో రావాలి చూడండి. అండ్ ఇప్పుడు లాస్ట్ మెయిన్ ఏంటంటే అందరు ఐరన్ చేసుకుంటారు, కాకపోతే ఫోల్డింగ్ ఇబ్బంది, ఫోల్డింగ్ రాదు. సో నేను ఇప్పుడు ఫోల్డింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. శారీ మొత్తం కూడా మనం ఇట్లా వేసుకునే శారీ ఇప్పుడు మనం ఇట్లా వేసుకోవాలి, ఉల్టా వేసుకోవాలి ఇటు. అండ్ ఏంటి అంటే ఈ కుచ్చుల పార్ట్ ఉంది కదా, ఇది అటు వేసుకొని అండ్ ఈ కుచ్చుల పార్ట్ ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా పెట్టుకునే శారీ నేను ఇట్లా మనం ఈ పార్ట్ దగ్గర ఇట్లా ఉల్టా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ కాంట పెట్టుకున్నాం కదా కింద, మన కుచ్చుల కింద చూడండి తీసేస్తున్నా, ఎందుకంటే ఫోల్డింగ్ రావాలి. ఇవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఈక్వల్గా సేమ్ ఎట్లా మీరు ఐరన్ చేసుకున్నారో అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పెట్టేసుకోండి. నేను కింద అండ్ ఇక్కడ పార్ట్ ఉంది కదా, ఇది ఈ ఎడ్జ్ పార్ట్ ఉంది కదా, కార్నర్ ఉంది కదా, ఇది మనం కుచ్చులు ఎక్కడ వరకు తీసుకున్నామో అక్కడి వరకు కొంచెం 5 ఇంచెస్ వరకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇది కొంచెం 5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మిగిలిన పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, అది కూడా ఇది ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకొని అండ్ ఇంకొంచెం ఇక్కడ వరకు ఒక 3 టైమ్స్ మీరు శారీ డ్రాపింగ్ బాక్స్ ఉంటాయి, బాక్స్ మీద నార్మల్గా ఇంత పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రం ఉంటే చాలు. ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఇవి 3 టైమ్స్ ఇట్లా ఈ స్టెప్స్ లాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ ఫోల్డింగ్ ఇది ఎట్లా వచ్చినా పర్లేదు, ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఒక పార్ట్ ముందుకి ఇప్పుడు ముందుకు వేసేసిన నేను. అండ్ ఇది కొంచెం ఇక్కడ ఈక్వల్ చేసుకొని ఈ సైజు ఇక్కడ అడ్జస్ట్ చూసుకోండి. అండ్ ఇది ఈక్వల్ చేసేసిన కదా, ఇప్పుడు ఇది ఇక్కడి వరకు ఫోల్డ్ చేయాలి. అండ్ ఇది
ఈక్వల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనిపైన వేసేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి జరుపుకొని, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇది ఫోల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాలి. శారీని ఇట్లా చేసి షేప్స్ చూసుకోండి. పెద్ద షేప్ ఇది ఒకసారి కింది నుండి తీసుకొని ఈక్వల్గా ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, శారీ మధ్యలోకి ఇలా సెట్ చేసేసుకోవాలి. శారీ ఈజీగా ఇంట్లో ఉండి ఆఫ్ చేయాలి ఒకసారి. ఇట్లా ఇంట్లో ఉండి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫోల్డింగ్ మీకు ఒకవేళ రాకపోతే మళ్ళీ చూడండి, కాకపోతే ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఈజీగా అయిపోయింది. నా ఈజీగా ఉండి డ్రాపింగ్ ఎట్లా చేసుకోవాలో చూపించాను కదా, ఈజీ మీరు చూసి చేయొచ్చు. అండ్ ఇంట్లో ఉండి ఈజీగా శారీ బిజినెస్ కానీ ఇట్లా శారీ డ్రాపింగ్ బిజినెస్ కానీ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ నా వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.